నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 28వ రోజు 28వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాత్తు తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిణీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 28వ పాశురము. కరవైగల్పిన్ சென்றுகாணம் சேருண்டோன்போம் அறிவொன்றுமில்லாத ஆய்குளத்து உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு பேரரைத்தனவும் சீரியருளாதே. இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். ఓ కృష్ణ, గోకులంలో మేము అనామకులము, అవివేక శిఖామరులము. తెల్లవారగానే మా అలమందలను వెంట తోడుకుని అడవులకు వెళ్ళి ఆవులను మేపి అందరం కలిసి అక్కడే చల్దులారగించి తిరిగి సాయంకాలము ఇంటికి చేరేవారము. వివేకము ఏమాత్రమూ లేనివారము, జ్ఞానము లేని అజ్ఞానులము, గొల్లపడుచులము. మా గోపవంశంలో మాతో సజాతీయుడవై నీవు జన్మించుటయే మాకు మహాభాగ్యము. అంతేకాక మా పుణ్యమేమిటంటే నీవు మాలో ఒకడివి. మాకెన్ని లోపములున్నను తీర్చగలిగినటువంటి ఏ లోపము లేనివాడవు కదా నీవు. ఓ ప్రభు, నీతోడి సహవాసమే మాకదృష్టము. మన ఈ బంధము ఎవరు కాదన్నా అవునన్నా ఎన్నటికీ వీడిపోయేది కాదు. మేము అమాయకపు గొల్లభామలము, లోకరీతి తెలియని వాళ్ళము. అలాంటి మాలో నీవు ఒకడు కావడంతో మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు. మేము అమాయకపు పిల్లలము. మాకు లోకమర్యాద ఏమాత్రమూ తెలియక నిన్ను ప్రేమతో చిన్న చిన్న పేర్లు పెట్టి కృష్ణ, గోవిందా అని పిలిచాము. మా మీద కోపం తెచ్చుకోవద్దు తండ్రి. స్వామి, మమ్ములను కరుణించి జ్ఞానులు పొందవలసిన ఆ పర అను వాద్యమును మాపై కృపతో మాకు నొసంగము. నీతో మెలిగిన సకులమని ఎంచి మాపై కృపచూడుము స్వామి అని గోపికలందరూ
స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చెయ్యగా ఆశీర్వదించుమని, తమ తప్పులను మన్నించమని క్షమాయాచన చేశారు అని ఆండాళ్ తల్లి ఈ పాశురంలో తెలిపింది. లోకానికి శుభాన్ని చేసేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగళే శరణం.